ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6000 పెన్షన్ కోసం అలసిపోయిన 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు. మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు వారు ధన్యవాదాలు చెప్పాలా? గ్రామాలలో చూడండి, ఏ గ్రామానికి వెళ్ళా 30-40 ఇందిరమ్మ ఇల్లు కడుతున్నందుకు తప్పకుండా మీరు ధన్యవాదాలు చెప్పాలి. 1,25,00,000 మంది అప్లికేషన్లు తీసుకురు అధ్యక్ష. పేదలకి ఏడవైనాయి అధ్యక్ష దరఖాస్తులన్నీ? గల్లంతైనాయా? గాల్లో వరదల్లో కొట్టుకపోయినాయా? ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కీలకమైన కొన్ని ఆధారాలతో పాటు ఇవి కూడా కాలిపోయినాయా? నిన్నటి గ్యారంటీ కార్డులు అధ్యక్ష ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బాకీ కార్డులుగా మారి వెక్కిరిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఒకటి వాస్తవం, T20 వరల్డ్ కప్ మొన్న ఇండియా గెలిచింది అధ్యక్ష. కానీ 420 వరల్డ్ కప్ పెడితే మాత్రం వీళ్ళే గెలుస్తారు అధ్యక్ష, అది మాత్రం పక్క, అందులో అనుమానమే లేదు అధ్యక్ష. మీ మేనిఫెస్టో మీరే చదువుకోండి ఒకసారి, చదువుకొని చెప్పండి ఎన్ని పూర్తి చేశారు, ఎన్ని పూర్తి చేసినారు, ఎన్నిటికి బొందబెట్టినారు, ఎన్నిటిని మంగళం పాడినారు ఒకసారి చెప్పండి. ఈ మధ్యన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒకటి చాటు చెప్పారు అధ్యక్ష, నేను కర్ణుడు లాంటి వాడిని అని చెప్పాడు అధ్యక్ష. కరెక్టే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు నిజంగానే కర్ణుడు లాంటి వాడు. ఎన్నికలకు ముందేమో దాన వీర శూర కర్ణ, ఎవరు ఏది అడిగినా ఓకే, ఇది అంతే ఇదంతే, మీకు ఇంతిస్తా అంతిస్తా. ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక మాత్రం ఓట్లు పడ్డాక అధ్యక్ష కుంభకర్ణ, పత్తాలేడు అధ్యక్ష. ఎన్నికలకు ముందు దానకర్ణ, ఇప్పుడు మాత్రం కుంభకర్ణ అయిపోయింది అధ్యక్ష. అందరికీ అన్నీ చెప్పారు అధ్యక్ష. నిజంగా చెప్తా ఉన్న అధ్యక్ష, భారతదేశ ఎన్నికల చరిత్రలో కాదు అధ్యక్ష, ప్రపంచ ఎలక్షన్ హిస్టరీలోనే ఇంత పెద్ద మోసం అధ్యక్ష. 420 హామీలు ఇచ్చి మోసం చేసిన మేనిఫెస్టో ఎక్కడా లేదు అనేది వాస్తవం అధ్యక్ష. మేము ఇచ్చినటువంటి హామీలు రూపాయి పోగేసి అనేక రకాలైనటువంటి ఆర్థిక భారం ఉన్నప్పటికీ పథకాలన్నీ చేసుకుంటూ పోతాం అధ్యక్ష, లెక్కలన్నీ చెప్తాం. ఢిల్లీలో గ్యారంటీ కార్డులు పంచిన ఢిల్లీ బ్యాచ్ పత్తలేదు అధ్యక్ష. అధిష్టాన అగ్రనేతల దర్శన భాగ్యం కోసం ఇవాళ పదే ఢిల్లీ యాత్రలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. సమావేశాలు, సమీక్షలు, ఆఖరి కేబినెట్ మీటింగ్లు కూడా ఢిల్లీనే జరుగుతున్నాయి అధ్యక్ష. నిన్ననేమో హామీల వరద, ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడితే మా మీద బూతుల బురద. నిన్న డిక్లరేషన్ల మోత, ఇప్పుడు ఎగవేతల జాత. గ్యారంటీలు తాటాకంత, అమలు చేసింది చింతాకంత. ఇస్తామన్నది ఏనుగు, ఇచ్చింది ఎలుక. పని చారానా, ప్రచారం బారానా అధ్యక్ష. ఇది వీళ్ళ పనితీరు అధ్యక్ష. వాస్తవం ఏంటంటే ఇక్కడనేమో జనం అచ్చ తెలుగులో తమ ఆవేదన వెళ్ళబోసుకుంటున్నారు అధ్యక్ష. వీళ్ళేమో మలయాళంలో, మరాఠీలో, బీహార్లో, హిందీ భాషల్లో గొప్పలు చెప్పుకుంటున్నారు అధ్యక్ష. తెలంగాణ జనం సొమ్ముతో ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారాలు చేస్తా ఉన్నారు అధ్యక్ష. జాతీయ పార్టీ మా అధిష్టానం కాంగ్రెస్ పార్టీది. ఢిల్లీ నుంచి రాజకీయం ఉంటుంది, ఢిల్లీకి ఎన్ని మార్లైనా వెళ్తాం. అదేవిధంగా రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎన్ని మార్లైనా ప్రధానమంత్రితో కలుస్తాం, మంత్రులతో కలుస్తాం, చూపెడతా ఉన్నాం ఫలితాలు అధ్యక్ష. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసుడు దేవుడు ఎరుగు అధ్యక్ష. ఈ బడ్జెట్లో ఎల్లుండి బట్టిగారు పెట్టే దానిలో నెలకు 2,500 రూపాయలు ఇచ్చే మహాలక్ష్మి పథకం పెట్టండి అధ్యక్ష. కోటీశ్వర్లు తర్వాత చేయండి, నెలకు 2,500 ఇవ్వ. నా కథ కాదు అధ్యక్ష, 100 రోజుల్లో చేస్తామన్నారు అధ్యక్ష. 100 రోజుల్లో నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. మరి దగ్గర 800 రోజులు అయిపోయింది. ఇప్పుడన్నా నిలబెట్టుకోండి అని రాష్ట్రంలోని మహిళల తరఫున అడుగుతా ఉన్నాను అధ్యక్ష. మొదటి గవర్నర్ గారి ప్రసంగంలో, తమిళిసై గారి ప్రసంగంలో ఆ రోజు చెప్పించారు అధ్యక్ష. ఏమని? 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు ఇస్తాం, 1,00,000 కోట్లు ఇస్తాం వడ్డీ లేని రుణాలు అని చెప్పారు అధ్యక్ష. మరి నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో వడ్డీ లేని రుణం అనేది మాయమైంది అధ్యక్ష. మరి ఆ స్కీమ్ ఏమైనా ఎత్తేస్తుండ్రా, ఉంటుందా? వడ్డీ లేని రుణం ఇప్పటికి రాష్ట్రంలో 2,000 కోట్లు బాకీ ఉన్నారు. మీరు మహిళా సంఘాలకి ఇస్తారా, ఇయ్యరా? ఆ స్కీమ్ ఉందా, తీసేస్తారా? ఎందుకంటే మొదటి గవర్నర్ ప్రసంగంలో 1,00,000 కోట్లు వడ్డీ లేని రుణాలు అన్నారు. మరి నిన్నటి ప్రసంగంలో 1,00,000 కోట్లు అన్నారు కానీ వడ్డీ లేని రుణం రాకుండా జాగ్రత్త పడ్డారు, మంచి ఎడిటింగ్ చేశారు. కాబట్టి ఉన్నదా లేదా చెప్పండి అధ్యక్ష. మహిళా సాధికారత గురించి బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చారు అధ్యక్ష. అట్లాగే గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న మిస్ వరల్డ్ అనే కంటెస్ట్ పెట్టామని చెప్పారు అధ్యక్ష. ఇక మిస్ వరల్డ్ విషయంలో మిస్ ఇంగ్లాండ్ చెప్పింది అధ్యక్ష. నేను మిస్ ఇంగ్లాండ్ పారిపోయింది అధ్యక్ష, మన దేశం వదిలిపెట్టి పారిపోయింది. ఏమైనా అధ్యక్ష? ఐ వాజ్ మేడ్ టు ఫీల్ లైక్ అ ప్రాస్టిట్యూట్, ఐ వాజ్ ఎక్స్ప్లాయిటెడ్ అని చెప్పి మిస్ ఇంగ్లాండ్ ఇచ్చిన మాట ఇది సన్ మ్యాగజైన్లో. ఎవరు అధ్యక్ష దీనికి బాధ్యులు? ఇవాళ మేము మహిళలకు ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాం. 1,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలనుకున్నాం.
అరే ఇప్పటి వరకు టౌన్లో రూరల్లో 57,000 కోట్ల రూపాయలు వాళ్లకు బ్యాంకుల ద్వారా స్త్రీనిధి ద్వారా ఇవ్వడం జరిగింది. అధ్యక్ష నాకు మదన్ అంటే మదన్ నాకు పాత మిత్రుడే అధ్యక్ష. కాకపోతే మా సోదరుడు ఇవాళ ప్రభుత్వంలో డొల్లతనాన్ని బయటపెట్టినందుకు మదన్ గారికి కూడా నేను అభినందనలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పి వరల్డ్ బ్యాంకు ఉత్తరం రాసింది సార్ మదన్మోహన్ రావు గారు. 100 కోట్లు నిధులు ఇవ్వండి, మాకు వరల్డ్ బ్యాంక్ నిధులు ఇవ్వండి అని మదన్మోహన్ రావు గారు ఉత్తరం రాసిండ్రు. మా సోదరుడు నేను అభినందిస్తున్నా సార్, అభినందిస్తున్నా మదన్ ఆగోయింది కూసో. అయితే అధ్యక్ష ఎట్లా ఉందంటే అధ్యక్ష ఇవాళ హైకోర్టు ఈ మధ్యన తీర్పిచ్చింది అధ్యక్ష. అరే మదన్ భాయ్ నేను అభినందిస్తున్నా కూసో. How can you comment on me? How can you comment on the government? ఇది అన్యాయం సార్, ఇది వెరీ అన్ఫేర్. ఇది అన్ఫేర్. You can come to Ellareddy to ask, sir. No, come on. You said Ellareddy. I am the representative of Ellareddy. హైకోర్టు ఒక తీర్పిచ్చింది అధ్యక్ష ఈ మధ్యలో. ఏమన్నది అధ్యక్ష అందులో? నేను గౌరవ ఐఎన్పిఆర్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ప్రభుత్వం జారీ చేసిన జీవోలన్నీ తక్షణమే వెబ్సైట్లో పెట్టాలని చెప్పారు. మరి దాచిపెట్టిన జీవోల లెక్క అప్పుడు బయటపడ్డది అధ్యక్ష. 2.5 ఏళ్లలో ప్రజాపాలనలో మీరు జారీ చేసిన జీవోలు 19,000, మీరు వెబ్సైట్లో పెట్టింది 3,290, దాచిపెట్టినవి 15,774. ఇదేనా అధ్యక్ష పారదర్శకత? నేనేదో మాట్లాడింది గవర్నర్ ప్రసంగంలో, ఇదా పారదర్శకత? 15,774 జీవోలు దాచిపెట్టి ప్రజాపాలన అసలు రంగు. నేతి బీరకాయల నెయ్యి ఎంత ఉంటుందో ప్రజాపాలనలో పారదర్శకత కూడా గంతే ఉన్నది సార్. అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష, ఇవాళ వల్లించేదేమో ప్రజాస్వామ్య ప్రవచనాలు అధ్యక్ష మా శ్రీధర్ బాబు గారు, ఆచరించేది మాత్రం నిరంకుశ విధానాలు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష. ఇది రీట్వీట్ చేస్తే ఒక సోషల్ మీడియాలో రీట్వీట్ అధ్యక్ష, ఒరిజినల్ పోస్ట్ కాదు, ఎవరిని తిట్టలేదు కొట్టలేదు, రీట్వీట్ 20 రోజులు జైలుకు పంపినారు. ఇదేనా అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం? నిజమే అధ్యక్ష ఇందిరమ్మ రాజ్యం ఇది. చివరికి అదే 75లోని ఇందిరమ్మ రాజ్యం, ఇప్పటి ఇందిరమ్మ రాజ్యం కాదు అధ్యక్ష. అందుకే అధ్యక్ష మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసుకున్నాం కదా, నడుస్తుంది కదా, ఈ సోషల్ మీడియాని ఏదైనా చేసి పిసికి పారేస్తే అయిపోతుందని చూస్తున్నారు అధ్యక్ష. కానీ వాస్తవం ఏంటంటే అధ్యక్ష సోషల్ మీడియా ఒకరి కంట్రోల్లో ఉండదు అధ్యక్ష. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటారు వాళ్ళు. మరి ప్రభుత్వం మీద ప్రజల మీద తప్పకుండా వారు చెప్తూనే ఉంటారు అధ్యక్ష. ఎవరు చేసినా ఏమన్నా కూడా వాస్తవం వాస్తవమే అధ్యక్ష. థామస్ జెఫర్సన్ గారు ఒక మంచి మాట చెప్పారు అధ్యక్ష, అందరూ వినాలి. వెన్ ద గవర్నమెంట్ ఫియర్స్ ద పీపుల్ దెర్ ఇస్ లిబర్టీ, బట్ వెన్ ద పీపుల్ ఫియర్ ద గవర్నమెంట్ దెర్ ఇస్ అ టిరనీ. అంటే నియంతృత్వ పోకడలు మంచిది కాదు, ఒక రీట్వీట్కి 20 రోజులు జైల్లో పెట్టే పద్ధతి మంచిది కాదు అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇప్పటిదాకా కట్టుకథలు ఏదైతే విచిత్రంగా చూపించారు ఒక స్క్రీన్ మీద, ఏది ప్రధానమైన సీట్లు జడ్జి స్థానంలో కూర్చున్న మిమ్మల్ని మీరిచ్చిన జడ్జిమెంట్ మీద క్వశ్చన్ చేస్తున్నారంటే